అంటే ప్రకృతిని మనము కాపాడుకోవాలి. ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక చెట్టు అనేది నాటుకుంటే మనకి చెట్ల వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటి? ఒకటి చల్లదనం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నామా. దానికన్నా ముఖ్యం ఏంటంటే ప్రాణవాయువు అనేది మనకి ఏదైతే ఆక్సిజన్ ఉందో మనము ఒక నెలకి ఆక్సిజన్ కొనుక్కొని చేసుకోవాలనుకుంటే 2,75,000 అవుతుంది ఒక నెలకి. అలాగే మరి కొనుక్కొని మనము గాలిని పీల్చుకోగలిగే శక్తి మనకు ఉందా? లేదు. కనుక ప్రకృతిని మనము కాపాడుకోవాలి. అంటే ప్రతి ఇంటి దగ్గర ఒక చెట్టు, ప్రకృతి పట్ల ప్రతి ఉదయంలో ప్రేమ మనకి. అంటే ప్రకృతిని ప్రేమిస్తున్నామంటే మనం ప్రతి చెట్టు ఒక మొక్కని మనం నాటుకోవాలి. అది మనకు ప్రాణవాయువునిచ్చి మనం బ్రతకడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చెట్ల వల్ల చల్లదనం ఉండడం వల్ల మనకి వర్షాలు కూడా వచ్చే అవకాశం అనేది ఎక్కువ. కనుక భూమిలో ఉన్నటువంటి నీరు కూడా మనకి పుష్కలంగా దొరుకుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? ఒక నాటాలి. స్వయం సహాయక సంఘంలో ఉన్నటువంటి 80 మందికి మేము 80 మొక్కలు ఇస్తాం. రేపు కానీ ఎల్లుండి కానీ తెప్పించి ప్రతి ఒక్కరు కూడా మొక్కని వేయటమే కాకుండా దాన్ని ఏం చేయాలి? సంరక్షణ చేసుకోవాలి. ఆ మొక్కని పెంచుకోవాలి. ఏదో మొక్క వేసేసాము కదా అంటే కుదరదు. మనం ఏమనుకుంటాము, మీరు మీ ఇంటి దగ్గర ఒక సపోటా మొక్క వేశారు, మనం తినవచ్చు, మనం తినకపోవచ్చు, తర్వాత మనం తింటారా లేదా? కనుక ఎప్పుడు ఒక మొక్కని మనం నాటేమంటే అది భావితరాలకి ఉపయోగపడేటువంటి అవసరం. కనుక ఈ ప్రకృతిని మనం అందరము కాపాడుకునే బాధ్యత మనం ప్రతి ఒక్కరి మీద ఉంది. కనుక మనం ఏం చేయాలంటే చెట్లు నాటుదాం. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? చెట్లు నాటాలి. నాటుతారా? అంటే మనం ఎకరం కాడ ఇప్పుడు మీ పంచాయతీలో బోర్డు భూమి ఉంటుంది, ఖాళీ స్థలం. అక్కడ ఈ మొక్క నా పేరు, ఇది సత్యవతి గారి మొక్క, ఇది వరలక్ష్మి మొక్క. దాన్ని మనం ఇంటి దగ్గర అయితే చిన్నపిల్లలు ఎలా చూసుకుంటామో దాన్ని చూసుకుంటే అది పెరుగుతుంది. కొంత పెరిగింది అనుకోండి, తర్వాత ఇంకా మనకేమీ దాన్ని చూడాల్సిన అవసరం లేదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా మన పిల్లని ఏ విధంగా అయితే పెంచుకొని పెద్ద చేసుకుంటామో ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కను నాటాలి. అంతేకాకుండా నీటిని ఆదా చేసుకోవాలి. మనం నీళ్ళని చాలా దుర్వినియోగం చేస్తాం, ఎక్కువగా వేస్ట్ చేస్తాం. కానీ ఆ నీరు ఒక్కరోజు మనకు లేకపోతే, మొన్న అడిగారు సెక్రటరీ గారిని ఏమని, అసలు మా వీధికే రావట్లేదండి, నీళ్ళు వస్తాయా రావని. ఎందుకంటే కనుక నీటి యొక్క ఆవశ్యకత మనిషికి చాలా ముడిపడి ఉంది కాబట్టి నీటిని ఆదా చేయాలి. అంతేకాకుండా మనం ప్రతి శనివారము ప్రతి బుధవారము పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకుందాం అనుకుంటున్నాం. అది మనం వ్యక్తిగతంగా మనము వ్యక్తిగత పరిశుభ్రత చేసుకుంటున్నాము, మన ఇంటి పరిశుభ్రత చేసుకుంటున్నాము. కానీ మన గ్రామ పరిశుభ్రత మనం చేయలేకపోతున్నాం. కనుక గ్రామం కూడా పరిశుభ్రంగా ఉంటే ఆటోమేటిక్గా మన ఇల్లు మనము కూడా ఆరోగ్యంగా ఉంటాము.